నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. సీఎం పేషీలో పుష్ప నిజమా అని ఆశ్చర్యపోతున్నారా? మరి సినిమాలో అయితే అది నిజంగానే వెళ్ళాడు ఆయన సీఎం పేషీకి, లేదా ఆయన ఎవరిని సీఎం చేయాలనుకున్నాడో చేసేసాడు. దీంట్లో ఏదో మెసేజ్ కనిపించింది. అంటే ఆ క్లాష్ ఎక్కడ మొదలైందంటే మెగా అభిమానులకిను అల్లు కాంపౌండ్కి మధ్య క్లాష్. ఇదేదో రాజకీయ చిత్రం అనే ధోరణిలో వాళ్ళు భావించారు. కొందరైతే నిన్న భీషణ ప్రతినిధులు కూడా చేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో సినిమా చూస్తే అదేంటి ఎవరి మీద వాళ్ళే ఒట్లేసేసుకున్నారు. మేము చూస్తే నేరం అన్నట్టు. వాస్తవంగా కంటెంట్ స్టోరీ మీదే నడిచింది, కంప్లీట్గా స్టోరీ మీద నడిచిన సినిమా. ఎక్కడా కూడా ఎవరిని తొలనాడటమో అలాగే కించపరచడం లాంటి వ్యాఖ్యలు ఏమీ లేవు. సినిమాటిక్గా రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే దానికి తగ్గట్టు డైలాగ్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే ఉంది, కానీ అలాంటిది ఏం లేదు. ఏదైతేనే మొత్తానికి పుష్ప సీఎం పేషీకి వెళ్ళాడు, అదే జనాలకు కావాల్సింది, వైసీపీకి కావాల్సింది కూడా అదే. సో రకరకాల ఫేక్ ప్రచారాలు చేశారు. ఇది మొత్తం మెగా కాంపౌండ్ని బీలిటిల్ చేసే విధంగా అల్లు అర్జున్ డైలాగ్స్ ఉన్నాయి అందులో అని. అవేమీ లేవని తేలిపోయిన తర్వాత వాళ్ళ వైసీపీ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే ముందు మోడీ, వెనక అదాని, అలాగే ఏసీబీ గొంతులో కిచ్కిచ్, ఆ కిచ్కిచ్ జగన్. ముందు ఎలా వెళ్ళాలో తెలీదు, వెనక్కిస్తే ఏమవుతుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుందో తెలీదు, అదానికి ఎక్కడ కోపం వస్తుందో తెలీదు. ఇదంతా మోడీ గారు నోటీసులోకి వెళ్ళిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధ బాంధవ్యాల్లో ఉన్న తేడా వస్తుందో తెలీదు, ఎలా ముందుకెళ్లాలో తెలీదు. ఇంత స్పష్టమైన అభిమయం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఎదుర్కోలేదు. వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్తే మస్తాన్ గారు. అలాగే రేగిడి లక్ష్మణ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే రేగిడి లక్ష్మణ్ గారు. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యారు టీడీపీ అధికార ప్రతినిధి, టీడీపీ సీనియర్ నాయకులు బోళ్ళ వెంకటరమణ గారు. నమస్తే బోళ్ళ వెంకటరమణ గారు. అలాగే జనసేన నుంచి సుజాత గారు కూడా జాయిన్ అవుతున్నారు. టు స్టార్ట్ విత్ రమణ గారు, పుష్ప సినిమా మీరు చూసే ఉంటారు, లేదా టాక్ అయినా వినే ఉంటారు. ఆయన సీఎం పేషీలోకి వెళ్ళిపోతున్నట్టండి, అది అసలు గొడవ అంతా అది. లేదా ఆయన పుష్ప సినిమా చూసే ఉంటారు మీరు. సీఎం పేషీలోకి వెళ్ళిపోతాట ఆయన, లేకపోతే ఆయన ఇంటికి ఎవరు వస్తే వాళ్ళని సీఎం చేస్తాట. ఇది వైసీపీ వాళ్ళకి దాదాపు 2-3 వారాల నుంచి కడుపుబ్బరం దీని మీదే సోషల్ మీడియాలో నడిచి తీరా మోసి అదంతా ఫేక్ ప్రచారం అని సినిమా చూసిన తర్వాత జనాలకు అర్థమైపోయింది. అనవసరంగా లేనిపోని గొడవలు మెగా కాంపౌండ్కి అల్లు ఫ్యామిలీకి మధ్య క్రియేట్ చేసే ఒక వ్యవస్థని వైసీపీ నిర్మించాలనుకుని చూసిందని ట్రోల్స్ మొదలైనాయండి. అదే సార్, నమస్తే అండి. మీకు తోటి పానలిస్టులకి, 99 టీవీ వీక్షకులకి శుభోదయం అండి. అయితే మీరు అన్నట్టు సార్, సినిమాకి నిజ జీవితానికి చాలా తేడా ఉంటుంది. అట్లాగే అంటే నిజ జీవితంలో జరిగేవి సినిమాటిక్ గా తీయడం అనేది ఒక పద్ధతి అయితే అదే సినిమాలో జరిగిందే నిజం అనుకునేది కూడా చాలా పొరపాటు అండి. అట్లాగే రెండోది, ఏదైతే మెగా కాంపౌండ్ వీళ్ళు టార్గెట్ చేశారు, ఏదో ఒక డైలాగ్ ఉందండి, బాసులకే బాసులు నేను, అది అని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవి వాస్తవంగా ఏంటంటే అక్కడ సినిమాలో అక్కడ సందర్భానుసారం స్క్రీన్ ప్లే డిమాండ్ అండి, సినిమాటిక్ డిమాండ్. అది ఆ డిమాండ్ ని బట్టి ఆ డైలాగ్ వచ్చింది అంతే. అండి, ఆ డిమాండ్ ని బట్టి ఆ డైలాగ్ ఉంటుంది, కానీ ఆ సినిమా ఫ్లోటింగ్ లో జరుగుతుంది. కానీ దాన్ని చిరంజీవి గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో మెగా కాంపౌండ్ కో ఆపాదించేటటువంటి పరిస్థితి అనేది కరెక్ట్ కాదండి. అట్లాగే రెండోది ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఏదో చిన్న గ్యాప్, అంటే ఆయన వైసీపీ తరఫున ప్రచారం చేశాడు, శిల్పా మోహన్ రెడ్డి ఆయన ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాడు, దాని వల్ల టోటల్ గా ఇతను యాంటీగా ఉన్నాడు అంటే అది కాదండి. మొన్న కూడా ఏదో షోలో, టాక్ షోలో బాలకృష్ణ గారితో అన్నం జరిగింది. ఆయన యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ధైర్యం నాకు చాలా నచ్చుతుంది, చాలా ఇష్టం. అలాగే చిరంజీవి గారు అంటే ఆయన అంటే ఆయన ప్రేమ నాకు చిన్నప్పటి నుంచి. ఆయన ఇంట్లో ఒక బిడ్డలా పెరిగానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది అంతా కేవలం మీరు అన్నట్టు వైసీపీ వాళ్ళు అభూత కల్పనలు, ప్రచారాలు, అంటే ఫేక్ ప్రచారం అనేది వీళ్ళకి ముందు నుంచి అలవాటు అయిపోయిందండి. ఏ విధంగా అంటే ప్రతిదీ కూడా ఒక చిన్న
ఇప్పుడు సపోజ్ ఎన్టీఆర్ ఉన్నాడంటే ఎన్టీఆర్ గురించి ఒక అంటే వీళ్ళు ఫ్లెక్సీల్లో వేసుకోవడం, వీళ్ళు ఓన్ చేసుకోవడం, అతను అప్పుడు చెప్పడం కూడా జరిగింది, నేను కట్టి కాలే వరకు టీడీపీలో ఉంటానని చెప్పినా దాని తర్వాత కూడా వీళ్ళు మొదలు పెట్టారు ఆ విధంగా. సరే, తర్వాత పరిణామాలు అతను సినిమా అంటే టోటల్ గా రాజకీయాలకు దూరంగా ఉండడం, అట్లాగే మొన్న గెలిచినప్పుడు ఆయన ట్వీట్ చేయడం మావయ్య కంగ్రాట్స్ అని చెప్పి, అలా ప్రతి ఒక్కటే కూడా అతను రాజకీయాలకి కొంచెం దూరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అతన్ని వివాదంలో లాగారు. అదే ఈ రోజు తీసుకుంటే మెగా అంటే వీళ్ళు ఏంటంటే అండి, ఒక కమ్యూనిటీని విడగొట్టి లేదంటే ఒక స్టార్ ని ఓన్ చేసుకుంటే రేపొద్దున వీళ్ళకి ఓట్ బ్యాంకు కలిసి వస్తుందేమో, ఆ ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళకి ఒక ఇదిగా ఉంటారేమో అని చెప్పేసి, అండగా ఉంటారని చెప్పి వీళ్ళు ఈ విధమైనటువంటి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు అంటే జనసేన సైడ్ ఏ కమ్యూనిటీ ఉందనేది, అంటే కమ్యూనిటీ పరంగా మాట్లాడలేదండి, కాకపోతే పరిస్థితులు వీళ్ళు అదే విధంగా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ ని. ఇది వరకు కమ్యూనల్ గా కమ్యూనిటీ పరంగా ఎవరు మాట్లాడడానికి సాహసించేవారు కాదు, ఎవరు కూడా ఇటువంటి విషయాలు ప్రస్తావన చేసేవారు కాదు. అయితే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇతను కమ్యూనిటీ పరంగా ఎలా విడగొట్టాలి, ఆ కమ్యూనిటీలో ఒక ఓట్ బ్యాంక్ ను మనం ఎలాగా పక్కకి తీసుకుని మన సైడు తిప్పుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఈ విధమైనటువంటి ఫేక్ ప్రచారం చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న ప్రొడ్యూసర్స్ వెళ్ళారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మీరు సినిమా చూడాలి రండి అనుకుని ఆహ్వానించారు. ఎందుకంటే ఇటువంటి ఏమంటారంటే అండి, ఇవన్నీ గాలి బుడగల్లాగా తేలిపోతాయంటారు రేపు పొద్దున్న వసుదేవన్ గారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా కూడా ఫేక్ ప్రచారమే, మధ్యలో వీళ్ళు క్రియేట్ చేసిన భూమి తప్పించి ఏమీ లేదు. ఈ రోజు సినిమా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా కలెక్షన్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా అనుకుంటే కక్ష సాధింపు లేదు, వీళ్ళ గ్యాప్ వచ్చింది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో సినిమాటోగ్రఫీ మినిస్టర్ మరి జనసేన నుంచే ఉన్నారు యాక్చువల్ గా. సో వాళ్ళ ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు, కాకపోతే అటువంటి ప్రస్తావన గానీ, అటువంటి ఆలోచనలు గానీ, అటువంటి ధోరణి గానీ ప్రభుత్వానికి గానీ ఎవరికి లేవని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం. అట్లాగే వాళ్ళకు కూడా ఏమీ లేవండి. ఇప్పుడు ఆయన యొక్క ఇంటర్వ్యూ చూసినా, నిన్న వెళ్ళి నిర్మాతలు వెళ్ళి ఆయన సినిమా చూడండి సార్ అని ఆహ్వానించిన పరిస్థితి, నేను వస్తానని చెప్పిన పరిస్థితి, ఇటువంటి ఉద్దేశం ఉంటే వాళ్ళకి ఏదైనా మనసులో మేము తప్పు చేసామన్న ఉద్దేశం ఉంటే ఇమీడియట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సినిమాకి రండి అని పిలవరండి. సో ఇది ఓవరాల్ గా మెగా కాంపౌండ్ కి అలాగే బన్నీకి ఉన్నటువంటి వీళ్ళ వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి క్రియేటివిటీ. రమణ గారు, ఇది ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే